బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఓడించాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత డేటాను వైసీపీ వాళ్ళు దొంగిలించారని అశోక్ బాబు ఆరోపించారు. కేటీఆర్ ధైర్యంగా వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని, ఇలా దొంగదారిలో దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటివి ఎన్ని చేసినా చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. అభియోగాలు మోగుతూ తెలుగుదేశం ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ నేరం చేసిందని చెప్పడం చాలా దారుణం. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ఇవాళ ఏకమై తెలుగుదేశం ఓడించాలి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీని అధికారంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతో, భయంతో తెలుగుదేశం ఓట్లు తీసేయాలని చెప్పి ఒక పన్నాగంలో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మరి ఆ రైడ్ అనేది జరిగింది. యాక్చువల్గా ఒక యాప్కు సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ ఐటీ గ్రిడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు 80 లక్షల మంది టీడీపీ సభ్యుల యొక్క డేటా, వాళ్ళు బెనిఫిషరీస్ అయితే బెనిఫిషరీస్ సంబంధించిన డేటా అంతా కూడా అందులో ఉంది. అదేమీ సీక్రెట్ ఏం కాదు. తెలుగుదేశం సంబంధించిన సభ్యుల యొక్క డేటా అందులో ఉంది. ఆ డేటాని తీసుకుని వాళ్ళ ఓట్లు తీసేయాలనో లేదంటే వాళ్ళని ఇంకో రకమైన వేరే ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే